హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడ్జిల్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి ఆ, కస్తూర్బా గాంధీకి సంబంధించినటువంటి మార్గ్ న్యూఢిల్లీ అయితే మనకి మెడికల్కి సంబంధించినటువంటి ఒక చిన్న నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. రీ నోటిఫికేషన్ అన్నమాట. ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు, మళ్ళీ ఇది రెండోసారి అనమాట. మొత్తం ఖాళీలు ఒకసారి చూసుకున్నట్లయితే 26 డిస్ట్రిక్ట్లకు గాను 255 పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ అనేది మన చిన్ని నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే చూడండి, కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కన్సల్టెంట్ సార్ అంటే మనకి హెల్త్కి సంబంధించిన కస్తూర్బాంధ స్కూల్స్, దానికి సంబంధించినటువంటి మెడికల్కి సంబంధించినటువంటి స్కూళ్ళు ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి ఒక హెల్త్కి సంబంధించినటువంటి తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో క్లియర్గా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ 1వ తారీఖు జనవరి నుంచి మనకి 10వ తారీఖు జనవరి అంటే జస్ట్ 10 రోజులు మాత్రమే మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అనేది అవకాశం అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారానే మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒకసారి మనం క్లియర్గా ఎక్కడ ఉన్నాయి పోస్టులు అవి కూడా చూసుకున్నట్లయితే మనకి ఇది ఏపీ అండి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది ఉన్నటువంటి నోటిఫికేషన్. అయితే అక్కడ ఏమి ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి కన్సల్టెంట్ అని ఒకసారి క్లియర్గా అనేది మనం చూద్దాం. ఎక్స్పీరియన్స్ ఏంటిది అనేది క్లియర్గా చూడండి. హెల్త్ మనకి 30,000 రూపీస్ శాలరీగా ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. పోస్టింగ్ ఆఫ్ లిమిటెడ్ మనకి 40 ఇయర్స్లో ఉండలేని కూడా మెన్షన్ అనేది చేశారు. అంటే మనకి ఏజ్ లిమిట్ కూడా మనకు 40 ఇయర్స్ లోపు మాత్రమే ఉండాలి అన్నమాట. అయితే అదేవిధంగా ఇంకొక విషయం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఎంఎస్సి మనకు ఫస్ట్ క్వాలిఫికేషన్ చూసుకుందామండి. క్వాలిఫికేషన్ నేను చూసుకున్నట్లయితే ఎంఎస్సి ఇన్ సైకాలజీ, ఎంఏ ఇన్ సైకాలజీ, బ్యాచిలర్ ఇన్ సైకాలజీ కంపల్సరీ చేసి అని ఉండాలి. అంటే మనకు క్లియర్గా ఒకసారి చూసుకున్నట్లయితే ఎంఎస్సి సైకాలజీ చేసిన క్యాండిడేట్ ఈ పోస్ట్కి అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అయితే దానికి సంబంధించినటువంటి క్లియర్గా నోటిఫికేషన్ యొక్క సంబంధించినటువంటి డీటెయిల్స్, అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోవడానికి ఏ విధంగా ఉంటుంది, మనకు ఎగ్జామినేషన్ అనేది ఉండదండి. డైరెక్ట్ షార్ట్ లిస్ట్ ద్వారానే మనకు ఎంపిక చేస్తామని కూడా క్లియర్గా అనేది మెన్షన్ అనేది చేస్తారు. అయితే ఇక్కడ చూడండి, వర్క్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు అంటే మనకు ప్లేస్ చూసుకున్నట్లయితే 26 డిస్ట్రిక్ట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్రూవ్డ్ ఎస్పిడి ఉన్నటువంటి డిపార్ట్మెంటల్ సోషల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. అంటే మనకి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఇది కాంట్రాక్ట్ బేసిక్ అండి, 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిక్ ద్వారా మనకి తీసుకోవడం జరుగుతుంది. అయితే 1 ఇయర్తో పాటు ఎక్స్టెన్షన్ కూడా చేసే అవకాశం కూడా ఉందని కూడా క్లియర్గా అనేది మనం అనేది గుర్తుంచుకోవాలి. అయితే ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఏ ఎవరెవరు ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఏమి విషయాలంటే 26 డిస్ట్రిక్ట్లు అండి. 26 డిస్ట్రిక్ట్లలో అంటే మనకి ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఏమి అనేది కూడా మనకి క్లియర్గా అనేది మెన్షన్ అనేది చేయలేదు. మనకు దగ్గర పట్ల ఉన్నటువంటి పోస్టు ఇవ్వడానికి అనేది వాళ్ళు చూస్తారు. అయితే ఇక్కడ చూడండి, ఓన్లీ ద షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ద్వారా మాత్రమే మనకు ఈమెయిల్ ద్వారా మాత్రమే మనకు అప్లికేషన్ ఫామ్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తీసుకోవడము, మనకు అప్లికేషన్ కూడా ఉందా లేదా ఎలిజిబిలిటీ దానికి క్లియర్ చూసి మనకు షార్ట్ లిస్ట్ ద్వారా మనకి ఎలిజిబిలిటీ అనేది తీసి మనకు పోస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి లాస్ట్ డేట్ కూడా చూడండి, 10వ తారీఖు జనవరి అంటే జనవరి లాస్ట్ డేట్గా మనకి క్లియర్గా ఏంటంటే ఇక క్లియర్గా పూర్తి డీటెయిల్స్ కూడా చూసుకోవాల్సి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ స్టెప్ బై స్టెప్ అనేది మరి అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మనకి ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాల్సింది, ప్రొఫెషనల్లీ తెలుగు లాంగ్వేజ్ ఇస్ మ్యాండేటరీ. తెలుగు లాంగ్వేజ్ వచ్చిన క్యాండిడేట్ ఖచ్చితంగా అనేది మ్యాండేటరీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని కూడా క్లియర్గా అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇండియన్ నేషనల్ ఎలిజిబిలిటీ అంటే నేషనాలిటీ అంటే మనకి ఇండియన్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ అయితే మనకు ఖచ్చితంగా అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. తెలుగు అనేది క్లియర్గా మ్యాండేటరీ అని కూడా క్లియర్గా అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఓవరాల్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ఎక్సలెంట్ వర్కింగ్ నాలెడ్జ్ ఇస్ కంప్యూటర్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఎక్సెట్రా కమ్యూనికేషన్ అనేది మన స్కిల్స్ అనేది కంపల్సరీ ఉండాలని కూడా క్లియర్గా అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ కూడా చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి,
స్కిల్స్ అంటే రిటర్న్ స్కిల్స్ ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అనేది మనకి మెడికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. మెడికల్కి సంబంధించినటువంటి రిటర్న్కి సంబంధించినటువంటి మ్యాటర్ ఏమన్నా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అనేది అందరూ అనేది 255 పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దానికి సంబంధించిన జాబ్ యొక్క డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ క్లియర్గా అనేది కూర్చోవచ్చు చూడండి. కాంట్రాక్ట్ కండక్ట్ 1 by 1 కన్సల్టింగ్ సీజన్ విత్ ద స్టూడెంట్స్ టు డిసీజ్ కెరీర్ అప్ అంటే మనకు మెడికల్ సంబంధించిన పిల్లల యొక్క కాంటాక్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి డిసీజ్ ఏమైనా ఉంటే దానికి సంబంధించినటువంటి మెడిసిన్కి సంబంధించినటువంటి చూసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ అనేది చేయడం అనేది జరిగింది. అదేవిధంగా క్లియర్గా అనేది మెడికల్ అంటే ప్రతిదీ కూడా మనకు టీచర్ ప్రతిదీ కూడా మెడికల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్కి సంబంధించినటువంటి విషయాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అనేది ఎంఎస్సి చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.